శ్రీ దుర్గాయే నమః. మూడవ అధ్యాయము మధ్యమ చరితము. సేనాధిపతులతో పాటుగా మహిషాసురుని వధించుట. సేనాధిపతులతో పాటుగా అమ్మవారు ఏ విధంగా మహిషాసురుని వధించారో ఇందులో మనము ఈ మూడవ అధ్యాయంలో తెలియవచ్చుచున్నది. మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఉదయించుచున్న 1000 సూర్యుల ప్రకాశము వంటి ప్రకాశంతో ఉట్టిపడుచున్నది. ఎర్రని పట్టు పీతాంబరములను ధరించినది. గళమున కపాలమాలను ధరించి రోజములకు అంతటను రక్త చందన లేపనమును అలదబడినది. జపమాలికను వరద అభయ జ్ఞానముద్రలను చేతులతో ధరించినది. 3 కన్నులతో శోభిల్లుచున్నది. ముఖారవింద సౌందర్యము ఉజ్వలముగా ఉట్టిపడుచున్నది. శిరముపై ధరించిన కిరీటము పైన చంద్రరేఖ రత్నప్రభతో కాంతునేనుచుండగా తామర పువ్వుపై ఆసీనురాలైన అమ్మవారికి నమస్కరించుచున్నాను. అమ్మవారు ఎలా ఉన్నదిట? తామర పువ్వుపై ఆసీనురాలై ఉన్న అమ్మవారిని నమస్కరించుచున్నాను. రాక్షస సైన్యం అంతైనూ సంహరింపబడుట చూచి గొప్ప రాక్షసుడను రాక్షస సేనాధిపతియును అయిన చిక్షురుడను వాడు అమ్మవారితో యుద్ధమునర్చుటకు మిక్కిలి కోపముతో బయలుదేరాట. మేరు పర్వత శిఖరమును మేగుడు తన జలమును వర్షించుట చేత ఢీకొన్నట్లు చిక్షురుడను రాక్షసుడు కూడా తన బాణవర్షముతో అమ్మవారిని ఢీకొట్టెను. సదేవీం శరవర్షేణ వవర్ష సమరేసురః యథా మేరుగిరేః శృంగం తోయవర్షేణ తోయదః అంటూ తన బాణవర్షములతో అమ్మవారిని ఢీకొడుతున్నాడు. మేరు పర్వత శిఖరముపై మేగుడు ఎంత శక్తివంతమైన వర్షమును కురిపించినను పర్వత శిఖరము చెలించునా, అట్లే అమ్మవారిపై చిక్షురుడు ఎంత గొప్ప బాణవర్షమును కురిపించినను ఆమెకు చలనము ఇంచుకైనను కలగదని తాత్పర్యము. చిక్షురుడు కురిపించిన బాణవర్షమును అమ్మవారు లీలగా త్రుంచివేచెను. అట్లే గుర్రములను రథసారథిని కూడా చంపివేశెను. అమ్మవారు చిక్షురుని యొక్క విల్లును మిక్కిలి ఉన్నతమైన టెక్కెమును అప్పటికప్పుడే ఛేదించెను. బాణముల చేత అవయవములన్నిటినీ గాయపరిచెను. ధనస్సు విరిగిపోయెను. గుర్రములు చనిపోయెను. సారథియు ప్రాణములు కోల్పోయెను. రథము నిరుపయోగమయ్యెను. అప్పుడు చిక్షురుడు ఖడ్గమును చర్మాయుధమును చేతగొని అమ్మవారిపైకి పరిగెత్తిపోయిన తీక్షణమైన ఖడ్గధారతో ఆ అమ్మవారి వాహనమైన సింహము తలపై కొట్టి మిక్కిలి వేగము కలవాడై అమ్మవారి ఎడము భుజముపై వేటు వేశాను. సింహము ధర్మస్వరూపము. చిక్షురుడు సింహమును తలపై కొట్టననగా అతడు ధర్మమును కొట్టినని అర్థము. ధర్మ ఏవ హతో హంతి ధర్మో రక్ష్యతి రక్షితః అన్నట్లు ధర్మమును రక్షించువాడే తాను రక్షింపబడును. అట్లు ధర్మమును హతము చేయముద్యమించిన వాడు తానే హతుడగునని భావము. దానికి తోడుగా యతో ధర్మ సతో జయ అని కదా అభియుక్తోక్తి. దీనితో చిక్షురుని అపజయము నిశ్చయింపబడినది. బాహవో విష్ణు తేజస అనినట్లు అమ్మవారి బాహువులు విష్ణు తేజము వలన ఏర్పడినవి. రాక్షసుడు బాహువులపై కొట్టిననగా విష్ణు తేజస్సును అవమానపరిచినని అర్థం కదా. విష్ణువు నాకు అపకారము తలపెట్టిన వారు ఎవరునూ బాగుపడలేదనుటకు భాగవతమే మనకు పరమ ప్రమాణము. శిక్షురుడు ప్రయోగించిన ఖడ్గము అమ్మవారి భుజములకు తాకి విరిగిపోయెను. ఓ సురథ మహారాజా, అప్పుడు వాడు మిక్కిలి కోపించి ఎర్రని కన్నుల గలవాడే అమ్మవారిని ప్రతిఘటించుటకు శూలమును చేబూనెను. గొప్ప రాక్షసుడకు శిక్షురుడు భద్రకాళిపై శూలమును విరిచివేచెను. అది ఆకాశము నుండి సూర్యబింబం పడునట్లు మిక్కిలి ప్రకాశవంతమైన కాంతులతో వెలుగుచుండెను. చిక్షురుడు శూలమును విసిరగానే దాన్ని చూచి అమ్మవారు కూడా శూలమును విసిరెను. దానితో చిక్షురుని శూలము విరిగి వందలాదిగా తునకలయ్యను. గొప్ప రాక్షసుడైన చిక్షురుడు కూడా అనేక విధములుగా ముక్కలయ్యను. తత్ఫలితముగా అతని ప్రాణములు గాలిలో కలిసిపోయెను. మహిషాసురుని సైన్యాధిపతియు గొప్ప పరాక్రమవంతుడును అయిన చిక్షురాసురుడు చంపబడిన పిదప గజాసురుడైన చామరుడను అసురుడు యుద్ధరంగమునకు వచ్చెను. అజగామ గజారుడ చామరస్థితసదనః సోపి శక్తిం ముమోచాధ దేవ్యాస్తాంబికాధృతం. అమ్మవారి బలమును ఎదుర్కొనుటకై చామరుడు శక్త్యాయుధమును ప్రయోగించెను. అంబికామాత వెంటనే ఒక హుంకారంతో దాన్ని నిర్వీర్యమును చేసి నేలపై పడిగొట్టెను. తాను ప్రయోగించిన శక్తి భగ్నమగుట చూచిన చామరుడు అమ్మవారిపైకి శూలము విసిరాట. దాన్ని
ఆమె దానిని బాణములతో త్రుంచివేసెను. ఆ సమయమున అమ్మవారి వాహనమగు సింహము హఠాత్తుగా ఎగిరి చామరుడు కూర్చున్న ఏనుగు యొక్క కుంభస్థలం ప్రదేశము దూకెను. అచ్చట నుండి ఆ రాక్షసునితో బాహుయుద్ధముతో పోట్లాడాను. చామరుడు మరియు సింహము బాహుయుద్ధము చేయుచు ఏనుగుపై నుండి కింద పడిరి. అయినను మిక్కిలి ఉద్రేకించి ఒకరినొకరు దారుణమైన దెబ్బలు కొట్టుకొనుచు యుద్ధము చేసిరి. అంతలో సింహము హఠాత్తుగా పైకెగిరి మరల కిందకు దుమికి చామరుని శిరస్సును తన ముందరి కాలి పంజాతో దెబ్బతో శరీరం నుండి వేరు చేసెను. ఇదే విధంగా ఉదగ్రుడను రాక్షసుడు కూడా అమ్మవారితో జరుగు ఆ యుద్ధమునందు రాళ్ల చేతను చెట్ల మున్నగవాని చేతను కొట్టబడి హతుడయ్యను. అట్లే కరాలుడగు రాక్షసుడు ఏనుగుదంతము చేత, ముష్టిఘాతముల చేత, పిడిగుద్దుల చేత మరియు చేతికి కట్టుకున్న తోలు పరికరము చేత కొట్టబడి చంపబడెను. దేవీ క్రుద్ధ గదాపాతై చూర్ణయామాస చోద్దతం వాష్కలం బిందిపాలేన బాణైస్తామ్రం తదాంధకం. క్రోధముతో నిండిపోయిన అమ్మవారు ఉద్ధత్తుడను రాక్షసుని గదాఘాతకముల చేత హతమార్చెను. బాష్కలుడను రాక్షసుని గుదియ చేత, తామ్రుడు అంధకుడు అను రాక్షసులను బాణముల చేత సంహరించెను. ఉగాగ్రుడు ఉగ్రవీర్యుడు మరియు మహాహనుడు అను ముగ్గురు రాక్షసులను, ఉగ్రాస్యుడు ఉగ్రవీర్యుడు మరియు మహాహనుడు అను ముగ్గురు రాక్షసులను కూడా 3 కన్నుల గల రౌద్రశక్తి యగు అమ్మవారు తుదముట్టించెను. ఉగ్రాస్యముగ్రవీర్యంచ తదైవంచ మహాహనుం త్రినేత్రాచ త్రిశూలేన జగాన పరమేశ్వరి అని అమ్మవారు ముగ్గురు రాక్షసులను కూడా 3 కన్నుల గల రౌద్రశక్తి యగు అమ్మవారు తుదముట్టించెను. అమ్మవారు బేడాలుడను రాక్షసుని తలను ఖడ్గపు వేటుతో శరీరము నుండి వేరు చేసి కింద పడవేచెను. దుర్ధరుడు దుర్ముఖుడు అను 2 రాక్షసులను బాణములతో కొట్టి వారిని యమలోకమునకు పంపెను. ఈ విధంగా తన సైన్య బలము క్రమక్రమంగా నశించిపోవుచుండగా మహిషాసురుడు తన నిజరూపమగు మహిష స్వరూపమును ధరించి దేవతా సైన్య గణములను భయపెట్టుట ప్రారంభించెను. మహిషాసురుడు తన దున్నపోతు రూపముతో మోర క్రుమ్ముల చేత అతను ఏం చేశాడు? మహిషాసురుడు తన దున్నపోతు రూపముతో మోర క్రుమ్ముల చేత కొందరిని గిట్టలతో తన్నుచు, మరికొందరిని తోకతో కొట్టుచు, ఇంకనూ కొందరిని కొమ్ములతో పొడుచుచు, మరికొందరిని భయపెట్టుచు పరిగెట్టుచుండెను. మహిషాసురుడు దేవసైన్య గణములలో కొందరిని వేగముగా పరిగెత్తుట చేతను, కొందరిని తన అరుపుల చేతను, మరికొందరిని వలయాకారంగా గిరగిరా తిప్పుడ చేతను, ఇంకనూ కొందరిని నిట్టూర్పు గాలుల బలము చేతను నేలపై పడగొట్టెను. మహిషాసురుడు ఇట్లు దేవతలను పడగొట్టి అమ్మవారి వాహనమగు సింహమును హతమార్చుటకై ముందునకు పరిగెత్తెను. దానితో జగదంబిక మిక్కిలి క్రుధురాలయ్యెను. మహిషాసురుడు మిక్కిలి కోపగించిన వాడై తన గిట్టలతో నేలను పిండి చేయుచుండెను. కొమ్ములతో పెద్ద పెద్ద పర్వతములను విసిరివేయుటయే కాక భయంకరంగా గర్జించాడు. మిక్కిలి వేగముతో తిరుగుట చేత భూమి పగుళ్ళు చూపి శిథిలమయ్యాను. మహిషుడు తన తోకతో సముద్రమును కొట్టగా అది అంతయును ఎగిసిపడెను. మహిషాసురుడు తీవ్ర వేగముతో కొమ్ములు విదిలించట చేత భిన్నమైన మేఘములు ముక్కలు ముక్కలుగా మారిపోయాను. వాని నిట్టూర్పు గాలుల చేత పైకెగిరిపోయిన పర్వతములు అనేక విధములుగా భిన్నములై కింద పడిపోయాను. కోపంతో రెచ్చిపోయిన మహిషాసురుడు పైకి వచ్చుచుండగా చూచి చండికాదేవి వాణ్ణి వధించు మధ్యమములో మిక్కిలి కోపము పొందెను. అమ్మవారు వాణ్ణి వధించు మధ్యములో మిక్కిలి కోపమును పొందిన అమ్మవారు పాశమును మిసిరి మహిషాసురుని బంధించెను. ఆ మహాయుద్ధమును బంధింపబడిన మహిషాసురుడు ఆ మహిష స్వరూపమును వదిలిపెట్టెను. అప్పుడు మహిష రూపమును వదిలిన ఆ రాక్షసుడు అప్పుడే సింహరూపమును ధరించెను. అప్పుడు అంబికాదేవి ఆ తలను ఖండించునంతలోననే సింహమునకు బదులుగా ఆ స్థానమున ఖడ్గమును ధరించిన మనుష్యుడు కనబడెను. అమ్మవారు వెంటనే కత్తి డాలు ధరించి ఉన్న ఒక పురుషుని రూపము గల మహిషాసురుణ్ణి బాణములతో చీల్చివేసెను. అప్పుడు వాడు ఒక గొప్ప ఏనుగుగా మారిపోయాను. గజరూపమును ధరించున్న మహిషుడు తన తొండముతో అమ్మవారి వాహనమైన సింహమును పట్టిలాగెను. అంతేకాక బిగ్గరగా ఘ్రీంకరించెను. అట్లు లాగుచున్న తొండమును అమ్మవారు తన కరవాలముతో ఖండించి వేసెను. కరేణ చ మహాసింహం తం చకర్ష జగర్జచ
కర్షతస్తు కరం దేవీం ఖడ్గేన నిరంకృతత. ఇప్పుడు మహిషాసురుడు మరల మహిష రూపమును ధరించెను. ఆ రూపముతోడనే స్థావర జంగమాత్మకమైన లోకత్రయమును కలతపెట్టెను. అవివేకవంతులు ప్రతాపము ఇట్లుండును. సింహముతో పోట్లాడుటకు మహిషుడు గజరూపమును ధరించిన నిస్సంశయముగా బుద్ధిహీనతయే కదా. అలాగే అప్పుడు జగన్మాతయగు చండిక మిక్కిలి కోపించి శ్రేష్టమగు మధుపానమును మరల త్రావెను. ఎర్రని కన్నులతో కూడి ఆ మైకములో నవ్వెను. ఎలా? బలవీర్యముల చేత గర్వితుడైన మహిషాసురుడు బిగ్గరగా గర్జించెను. ఆపై తన కొమ్ముల చేత కొండలను పెకిలించి అమ్మవారి వైపు విసరచొచ్చెను. అమ్మవారు మహిషునిచే విసరబడిన కొండలను బాణసమూహములతో పిండి చేయుచు త్రాగిన మధువు యొక్క మైకముతో ఎర్రబారిన ముఖముతో తొట్టుపడుచున్న ఉచ్చారణతో ఇట్లు పలికెను అమ్మవారు. వారికి మధుపానం యొక్క వినోద క్రీడ. మధుపానం చేసిన వారు మడత నాలుగుతో మాట్లాడటం ఒక విశేషం. ఆమె స్వయముగా అక్షరదేవత. ఏకపది, ద్విపది, చతుష్పది, అష్టపది, నవపది, సహస్రాక్షర అని ఆమెకి సకల శాస్త్ర స్వరూపత్వమును భేదము ఘోషించినది. అట్టి తరి ఆమె తొట్టుపడుచు మాట్లాడుట ఏమి అనగా అది ఆమె విలాసము, వినోదము. పసివారితో పెద్దవారు పసిభాషలో మాట్లాడటం మనకు తెలియను కదా. అట్లే గర్జ క్షణం మూఢా మధు యావత్ పిబామ్యహం మయా త్వయి హతేత్రైవ గర్జిష్యం త్యాసుదేవత. అంటే ఓరి మూర్ఖుడా, ఒక క్షణము నేను మధుపానము చేయునంత వరకు నీవు అరుచుచుండుము. ఇక అటుపై నీవు నాచే ఇచ్చటనే చంపబడగా దేవతలందరూ హర్షధ్వానములు చేయుదు. ఈ విధంగా చెప్పుచు అమ్మవారి ఎగిరి ఆ రాక్షసుని పైనెక్కి ఒక్క కాలితో వాణ్ణి అదిమిపట్టి వాని కంఠమును శూలముతో పొడిచెను. అమ్మవారి పాదము చేత ఆ రాక్షసుడు అణచవేయబడెను. అమ్మవారి పాదము చేత ఆ రక్కసుడు అణచివేయబడెను. ఆమె బలము వలన అణచివేయబడి వాడు తన ముఖము నుండి బయటకు వచ్చుచున్నట్లే ఉండను. ముఖాత్ అధినిష్క్రాంత అనగా అమ్మ పాదముల ఒత్తిడి శక్తి వలన రాక్షసుడు తన నోటి నుండి ప్రాణం వదులుచున్నట్లుండెను. ప్రాణము పోవుకున్నను ప్రాణము పోయినంత పని అయినది. ముఖాత్ అధినిష్క్రాంత అనగా అమ్మ పాదముల ఒత్తిడి శక్తి వలన రాక్షసుడు తన నోటి నుండి ప్రాణములు వదులుచున్నట్లుండెను. ప్రాణము పోకున్నను ప్రాణము పోయినంత పని అయినదిట వానికి. ఆమె తన బలమును ప్రయోగించింది. మహారక్కసుడగు మహిషుడు సగము ప్రాణం పోయిన వాడయ్యను. యుద్ధము చేయుచుండెను. అప్పుడు అమ్మవారు తన గొప్ప ఖడ్గముతో వానిని తలను నరికివేసెను. ఈ విధముగా మహిషాసురుడు చంపబడెను. అర్ధనిష్క్రాంత ఏవాసౌ యుధ్యమానో మహాసురః తయా మహాసినా దేవ్యా శిరశ్చిత్వా నిపాతితః. తతో హాహాకృతం సర్వం దైత్యసైన్యం ననాశతత్ ప్రహర్షం చ పరం జగ్ముః సకలా దేవతాగణాః తుష్టూస్తాం సురా దేవీం సహ దివ్యైర్మహర్షిభిః జగద్గంధర్వపతయో ననృతుశ్చప్సరోగణాః. ఓం. మహిషాసురుడు పతనమగుటతో రాక్షస సైన్యమున హాహాకారములు పుట్టెను. ఆ పిదప సైన్యమంతయును కనిపించకుండా పోయెను. దేవతా గణములన్నీయును పట్టణాన్ని సంతోషమును పొందిరి. దుర్గాదేవిని గూర్చి దివ్య మహర్షులతో పాటుగా దేవతలందరూ మిక్కిలి సంతోషించి ఆమెను స్తుతించిరి. గంధర్వ జాతి గాయకులు నాయకులు గానం చేసిరి. అప్సరసులు స్త్రీలు నాట్యము చేసిరి. ఈ విధముగా ఇది శ్రీ మార్కండేయ పురాణము సావర్ణిక మన్వంతరమందలి మహత్యమను మహిషాసుర వధ అనేది ఈ యొక్క అధ్యాయములో మహిషాసుర మార్ధనీ మాతకు జయము జయము. మహిషాసుర మార్ధనీ మాత ఈ విధముగా అమ్మవారు మనకి తెలియజేయవస్తున్నారు. 3వ అధ్యాయంలో మధ్యమ చరితములో సేనాధిపతులతో పాటుగా మహిషాసురుని అమ్మవారు ఏ విధంగా వర్ణించారో ఈ యొక్క అధ్యాయంలో మనం కథారూపంలో చెప్పుకొనిచున్నాము.
ఆవిడ ఎలా ఉన్నారట? ఉదయించుచున్న 1000 సూర్యుల ప్రకాశం వంటి ప్రకాశంతో ఉట్టిపడుచున్నదిట ఆవిడ అమ్మవారు. ఎర్రని పట్టు పీతాంబరములు ధరించినది. గళమున కపాలమాలను ధరించి వక్షోజములకంతటను రక్తచందన లేపనము నలుతబడిందిట. జపమాలికను వరద అభయ అజ్ఞానముద్రను చేతులతో ధరించినది. 3 కన్నులతో శోభిల్చున్నది. ముఖారవింద సౌందర్యము ఉజ్వలముగా ఉట్టిపడుచున్నది. శిరముపై ధరించిన కిరీటము పైన చంద్రరేఖ రత్నప్రభతో కాంతులీనుచుండగా తామర పువ్వుపై ఆసీనుడైన అమ్మవారికి నమస్కరించుచున్నాను. జై దుర్గా మాతాకి. శ్రీ జగదాంబికా చరణారవిందార్పణమస్తు. స్వస్తి.